హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు ఒక అమ్మాయి ఒక కండక్టర్ను, బస్ కండక్టర్ను ఎందుకు కాల్తో తమ్మాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మారుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటే ఇక ఫ్రెండ్స్, మామూలుగా ఇప్పుడున్న యువత పెడదవ పట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పద్ధతులకు కానీ కొన్నింటికి అనుగుణంగా ఉన్నంత వరకు ఏదైనా సరే అరిచేతులు ఇలా మూసి ఉన్నంత వరకు మాత్రమే గుర్తుగా ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ చేశారో ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ ఎట్లా ఉన్నారంటే ఏదైనా సరే బూతులు మాట్లాడడం, అమ్మాయిలు బూతులు మాట్లాడడం ట్రెండ్ అనుకుంటున్నారు, మందు తాగి తూగడం ట్రెండ్ అనుకుంటున్నారు. ఇదే కోవలో ఇక్కడ నేను వీడియోలో, మీరు ఇంతవరకు వీడియో చూశారు, ఈ వీడియోలో చూసినటువంటి ఈ విధంగా ఒక అమ్మాయి ఒక కండక్టర్, బస్సులో ఉన్న కండక్టర్ను బూతులు మాట్లాడుతూ మందు తాగింది. బాగా మద్యం తాగిన తర్వాతనే ఆ మాటలు వస్తాయి. తాగి మీరు వీడియోలో కూడా చూస్తున్నారు. ఆ అమ్మాయి ఆ విధంగా గొడవ పెట్టుకొని ఒక కండక్టర్ను, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆ విధంగా అయినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పక్కన ఎంతమంది చెప్తున్నా వినకుండా ఆ విధంగా ఆ అమ్మాయి కొడుతూ అందరినీ ఏం నేర్పిస్తున్నారు ఇప్పుడు జనాలకి, రాబోయే యూత్కి కానీ రాబోయే తరాలకు కానీ ఇంకా చిన్నపిల్లలకు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కానీ ఇట్లాంటి బిహేవియర్ నేర్చుకొని చదువులు వీళ్ళు ఎందుకు చదివించాలి? అదే ఆ వీడియోలు అట్లా పెద్దవాళ్ళని గౌరవించకుండా మందు తాగి అమ్మాయి జీవితం ఎట్టుపోతుంది. ఆ అమ్మాయి కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బయటకు వచ్చింది ఈ అమ్మాయి ఒక్కతే, బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మందు కొడుతూ చాలా మటుకు చాలా చెడు అలవాట్లకు లోనైన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇట్లాంటి అలవాట్లు మానుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు చాలా బాధపడతారు. ఏదైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండి మంచి ప్రవర్తనతో మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు. ఇట్లాంటివి మానుకుంటే మంచిదని నా అభిప్రాయం.